దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు, స్తుతి, స్తోత్రములు, అధికారము, ఆధిపత్యము కలిగి ఉండునుగాక. రండి, 2026 సంవత్సరపు శ్రమల ధ్యానంలో ఈరోజు 25వ దినమున ఉన్నాము. మార్చి 18 తేదీ బుధవారము. రండి, దేవుని వాక్యము పరిశీలనగా చదువుకొని ధ్యానించుకుందాం. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి, నీవును ఈని దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకునే ఎడల నీకెంతో మేలు, కానీ ఇప్పుడవి నీ కనులకు మరుగు చేయబడి ఉన్నవి. ప్రభు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగకుంటివి కనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి ఉండకుండా ఉండనియని దినములు వచ్చున్నవని చెప్పాను. ప్రార్థన. పరిశుద్ధుడా, మహాగణుడా, సర్వాంతర్యామి, సర్వాధికారి, మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన నామమును బట్టి లెక్కలేనన్ని స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకొనిచున్నాము. మా ప్రియ ప్రభువా, నాయన, శ్రమల ధ్యానములో ఈరోజు 25వ దినములో ప్రవేశించి నేడున్నట్టుగా సజీవులమై నీ సన్నిధిలో నిలిచి ఉండి భాగ్యము, నీ వాక్యమును కొద్దిసేపు ధ్యానించే అవకాశము మాకు దక్కినందుకు మేమెంతో నిన్ను స్తుతిస్తున్నాము, ఘనపరుస్తున్నాము. చిన్న ప్రార్థన. మా రక్షకుడు, విమోచకుడునైన యేసు క్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధ నామము పేరిట ప్రతిమనాడి అడుగు వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, లూకాసు వార్త 19వ అధ్యాయము 29వ వచనం నుండి మరల చదువుకుందాం. ఆయన ఓలివల కొండ దగ్గర ఉన్నప్పుడు బేత్పగే అను గ్రామములకు సమీపమునకు వచ్చినప్పుడు తన శిష్యులను ఇద్దరిని పిలిచి, మీరు ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడును. దాని మీద ఏ మనుష్యుడును ఎప్పుడు కూర్చుండలేదు. దానిని విప్పి తోలుకొని రండి. ఎవరైనాను మీరెందుకు దీన్ని విప్పుచున్నారని మిమ్మల్ని అడిగిన ఎడల ఇది ప్రభువునకు కావలసి ఉన్నదని అతనితో చెప్పి వారిని పంపెను. పంపబడిన వారు వెళ్ళి ఆయన తమతో చెప్పినట్టు కనుగొని ఆ గాడిద పిల్లను విప్పుచుండగా దాని యజమానులు, మీరు గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారు అని వారిని అడిగిరి. అందుకు వారు, ఇది ప్రభువునకు కావలసి ఉన్నదనిరి. తర్వాత వారు యేసు వద్దకు దానిని తోలుకొని వచ్చి ఆ గాడిద పిల్ల మీద తమ బట్టలు వేసి యేసును దాని మీద ఎక్కించి ఆయన వెలుచుండగా తమ బట్టలు దారి పొడుగున పరిచిరి. ఒలివకొండ నుండి దిగుచోటికి ఆయన సమీపించుచున్నప్పుడు శిష్యుల సమూహమంతయు సంతోషించుచు, ప్రభు పేరట వచ్చు రాజు స్తుతింపబడునుగాక, పరలోకమందు సమాధానమును, సర్వోన్నతమైన స్థలములలో మహిమయో ఉండునుగాక అని తాము చూచిన అద్భుతములన్నిటిని గూర్చి మహాశబ్దముతో దేవునికి స్తోత్రము చేయసాగిరి. ఆ సమూహములో ఉన్న కొందరు పరిసయ్యులు, బోధకుడా, నీ శిష్యులను గద్దింపుమని ఆయనతో చెప్పగా ఆయన వారిని చూచి, వీరు ఊరుకుండిన ఎడల ఈ రాళ్ళు కేకలు వేయనని మీతో చెప్పుచున్నాననేమో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన రాజుగా ఆయన అప్పగింపబడక మునుపు మహిమా ప్రవేశము యెరూషలేము పట్టణంలో చేయు సందర్భం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. బేతనియా, బేత్బేగే అను గ్రామములు, జంటపల్లెలు,
జంటపల్లెలు ఒక 6 కిలోమీటర్ దూరంలో ఉన్న 2 గ్రామములు. మీ ఎదుటనున్న గ్రామమునకు వెల్లుడి. బేత్బగే అని అనుకుంటారు పండితులు, అభిప్రాయపడుతున్నారు. ఈ గ్రామము ఎదుటనున్న గ్రామము బేత్బగే అని పండితుల అభిప్రాయం, వేద పండితుల అభిప్రాయం. మీరు మీ ఎదుటనున్న గ్రామమునకు వెల్లుడి. అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనపడును. మీరు దాన్ని విప్పినప్పుడు దాని యజమానుడు, మీరెందుకు గాడిద పిల్లను విప్పుచున్నారని అడుగుతారు. ఈ సందర్భంలో గాడిద పిల్ల కట్టబడి ఉండుట సామాన్యంగా ఏ ఊర్లోనూ ఏ ప్రాంతంలోనూ, బహుశా ఏసే కాలంలో కూడా గాడిద కట్టబడి ఉండుట కనుక్కోలేదేమో. ప్రభుల వారికి అవసరమై ఉన్నప్పుడు ఆ ఇంటివారు, ప్రభుల వారు అనేక మందిని స్వస్థపరుచుతుండగా ఆ ఇంటివారు కూడా ప్రభు వలన మేలు పొందుకొనినవారు, స్వస్థత పొందుకొనినవారు. అయ్యా ప్రభువా, స్వామి యేసయ్యా, మా వలన ఏమి చేయగలుగుతున్నావు అని కృతజ్ఞత భావంతో అడిగినప్పుడు, సమయం వచ్చినప్పుడు చూద్దాము. ఒక సమయం వస్తుంది త్వరలోనే. మీరు ఏమి చేయ ఇష్టపడతారు అని వారిని అడిగినప్పుడు ఏదైనా తమరు సెలవు అని ఇంటివారు సమాధానం ఇస్తారు. అయితే జాగ్రత్తగా వినండి. రాబోయే కాలంలో, రాబోయే దినములలో ఒక గాడిద పిల్ల నాకు అవసరం ఉంది. ఏ మనుషుడు ఎప్పుడు ఎక్కని గాడిద పిల్ల, దాన్ని కట్టివేసి ఉంచండి. భవిష్యత్తులో, రాబోయే దినములలో, కొద్ది దినములలో దాని అవసరం ఉన్నది అని, అదెంత భాగ్యము అని గాడిద పిల్లను కట్టి ఉంచుతారు. ఆ సందర్భమే చెప్తున్నారు. ఆ కుటుంబము దేవుని వలన మేలు పొందుకొనిన కుటుంబం. కృతజ్ఞతాభావముతో ప్రభుల వారికి ఇచ్చిన కొరకు గాడిద పిల్లను ప్రత్యేకపరిచారు ఆ ఇంటివారు. అయితే సియోను కన్యా సంభ్రమపడుచు వేయుము కేకల్, సియోను కన్యా సంభ్రమపడుచు వేయుము కేకల్, పాయక నీరాజు భారవాహక మెక్కి బాల స్తోత్రములతో బయలుదేరి వచ్చే, ఎబ్రాయిలోను నీరాజు పేరు యూదుల రాజు, అబ్రాము కొడుకులను విభావ దేశము చేర్చు శుభరాజు ఈతండే, సియోను కన్యా సంభ్రమపడుచు వేయుము కేకల్, వాసిగా హెబ్రీ హెలెనీలో రోమాయిలోను హోసన్నా హోసన్నా ప్రభుని పేరట వచ్చు మా మెస్సియా దావీదు కొడుక శ్రీ శుభములు, సియోను కన్యా సంభ్రమపడుచు వేయుము కేకల్ అని శిష్యులు గాడిద మీద బట్టలు వేసి జనసమూహము వెంబడించుచుండగా అందరూ బట్టలు పట్టుకొని దారి పొడుగున తమ బట్టలు పరిచి ప్రభుల వారు
ఆ గాడిద పిల్లని ఎక్కి కూర్చుంటారు. ఎవడు ఏ మనుషుడు ఎప్పుడు ఎక్కని గాడిద. ఈ గాడిద ఎంత ధన్యురాలో అని ఎంతోమంది అనుభవజ్ఞులు పెద్దలు ప్రసంగాలు చేస్తూ ఉండగా నేను విన్నాను. ఆ గాడిద పిల్లకు దక్కిన ఘనత, యేసయ్యను మోసిన భాగ్యము గురించి అనేక పండితులు నేను స్వయంగా విన్నాను మాట్లాడుతుండగా, ప్రసంగాలు చేస్తుండగా. అయితే ఒక విశేషం ఉన్నది. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు ఆ పట్టణమును చూచి ఏడ్చి ప్రభుల వారు అనేక 3 సంవత్సరాలున్నర పరిచర్యలో అనేక దినములు కేవలము 1-2 సార్లు మాత్రమే ప్రభువారు ఏడ్చుట, దుఃఖించుట, అటువంటి అతి 1-2 సందర్భాలలో ఇక్కడ ఆ పట్టణమునకు సమీపించి దానిని గూర్చి ఏడ్చి ఎందుకు ఏడవలసి వచ్చిందో గతి, ఆ పట్టణమునకు సంభవింపబోయే గతి ముందే ఎరిగి, ప్రవచనముగా ముందే ఎరిగి ఆ పట్టణమునకు నీవును ఈ నీ దినమందైనను ప్రభుల వారు స్పష్టముగా, స్పెసిఫిక్గా, పర్టికులర్గా ఈ నీ దినమందైనను ఈ సందర్భంలో దానియేలు పొందిన దర్శనంలో ఒక దర్శన భావము స్మరణకు తెచ్చుకోక తప్పదు. 7 వారములు లెక్క 6 వారములు పూర్తి అయిపోయినాయి. ఈ 6 వారములు పూర్తి అయిపోయినాయి. అధిపతి వచ్చే వరకు 7 వారములు పట్టునని గ్రహించు. 6 వారములు పూర్తి అయిపోయినాయి. దిస్ ఈజ్ ద 6th వీక్, లాస్ట్ డే. అందుకే ప్రభుల వారు ఈ నీ దినమందైనను వెరీ వెరీ స్పెసిఫిక్గా, పర్టికులర్గా ఒకానొక దినము జ్ఞాపకం చేస్తున్నాడు. నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకునే ఎడల నీకెంతో మేలు, కానీ ఇప్పుడవి నీ కనులకు మరుగు చేయబడి ఉన్నవి. ప్రభు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగకుంటివి కనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేలకు కలిపి నీలో రాతి మీద రాయి నిలియకుండా దినములు వచ్చునని చెప్పాను. సరిగ్గా క్రీస్తు ప్రభుల వారు సిలువకు కొట్టబడిన తర్వాత 3 రోజుల తర్వాత సమాధిలో నిద్రించి 3వ నాడు ముందుగా చెప్పిన రీతిగా పునరుత్థానుడై సజీవుడై తిరిగి లేచిన తర్వాత 10 సంవత్సరాలకు ఈ దర్శనము, ఈ ప్రవచనం నెరవేరింది. క్రీస్తు శకము 30వ సంవత్సరంలో ఈ సంఘటన జరిగితే, శిలువ బలియాగం జరిగితే, క్రీస్తు శకము 40 సంవత్సరంలో రాయి మీద రాయి లేకుండా పట్టణము పడగొట్టబడింది. యెరూషలేము ధ్వంసమైపోయింది. ఎంత కఠినమైన మాటలో, కనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేలకు కలిపి నీలో రాతి మీద రాయి నిలిచి ఉండకుండా నీ అని దినములు వచ్చినవి. ఆ దినములు వచ్చినాయి.
ఎప్పుడో ధ్వంసభూమిపైన యెరూషలేము రాజధాని, ముఖ్య పట్టణము, దేవుడు కోరుకున్న నగరము ధ్వంసమైపోయింది. మళ్ళీ ఎప్పుడు ఇటీవలే మన ఇండియా దేశంలో మనము స్వాతంత్రం ప్రకటించుకున్న తర్వాత 1947లో ఆగస్టు 15వ తేదీన 1947 సంవత్సరము ఆగస్టు 15వ తేదీన మన దేశము స్వాతంత్రము సంపాదించుకున్నాం. ఆ తర్వాత మే 15 1948 1948లో మే 15 ఇజ్రాయెల్ దేశము మా తండ్రుల తాతలు దావీదు గారు, సొలొమోను గారు దర్శనము చూసి యెరూషలేము పట్టణం కట్టి దానికి సియోనుపురం అని పేరు పెట్టి రాజనగరు స్థాపించి ఏలిన మా తండ్రులు ఏలిన పట్టణం ఇదే. మా రాజు సొలొమోను ఆరాధించిన మందిరం ఇదే అని అడుగుజాడలు పట్టుకొని 1948లో మే 15లో ఇటీవలి కాలంలోనే, బహుశా 80 ఏళ్ళు కూడా పూర్తి అవ్వలేదు, యూదులు తిరిగి స్వతంత్రించుకున్నారు. సుమారు ఇంచుమించు 1900 ఏళ్ళు వారి దేశము, వారి సొంత దేశము వారికి కాకుండా పోయింది. ప్రభు పలికిన ప్రవచనము నెరవేరింది. ఎలాంటి ప్రవచనము? నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేలను కలిపి నీలో రాతి మీద రాయి నిలిచి ఉండనియని దినములు వచ్చుచున్నవి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రవచనాలు, లేఖనాలు నెరవేరినాయి. ముందే పలుకబడి మోషే మొదలుకొని గాడిద పిల్లనెక్కినా లేఖనం నెరవేరాలి. లేఖనములు నెరవేరు. తప్పికొనినా లేఖనం నెరవేరాలి. పక్కలో బల్లెపు పోటు గక్కున గుచ్చినా లేఖనం నెరవేరాలి. దాహమును కిమ్మన్నా దప్పికొనుచున్నానని లేఖనం నెరవేరాలి. ఆయన జననములో లేఖనం నెరవేరింది. ఇక్కడ 38వ వచనం, ప్రభువు పేరట వచ్చు రాజు స్తుతింపబడునుగాక, పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండునుగాక. ఇక్కడ ఒక మాట జ్ఞాపకం చేస్తాం. యేసుక్రీస్తు జననములో, రక్షకుని జననములో దూతలు పాడిన పాట జ్ఞాపకం చేసుకుందాం. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకు ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. ప్రియులారా, లేఖనాలు నెరవేరుతున్నాయి. రక్షకుని జననములో లేఖనాలు, నెరవేరిన లేఖనాలు, మరణములో నెరవేరిన లేఖనాలు, తిరిగి లేచుటలో, పునరుత్థానము పొందుటలో నెరవేరిన లేఖనాలు, సంఘం స్థాపించబడుటలో నెరవేరిన లేఖనాలు. ఇంకొకటి మాత్రమే మిగిలి ఉన్నది. వారు ప్రభువులకు ప్రభువు, రాజులకు రాజుగా మధ్యాకాశంలో ప్రత్యక్షమవుట. ఆ ఒక్క వాగ్దానం కొరకు శుభ నిరీక్షణతో నిరీక్షించగలుగుతున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప దేవా, నీ జనన మరణ పునరుత్థానములలో అన్ని లేఖనములు ముందుగా ప్రవక్తలు పలికిరి, ఒక్కొక్కటిగా ప్రతి సందర్భంలో లేఖనాలు నెరవేరుతున్నాయి. అయితే ఆఖరి లేఖనము రాజులకు రాజుగా, ప్రభులకు ప్రభుగా, యూదా గోత్రపు కొదమ సింహమై నీవు రెండవసారి ప్రత్యక్షం కాబోతున్నావు అని మా అందరి నిరీక్షణ. మధ్యాకాశములో మేఘమునెక్కుటకు మమ్మల్ందరినీ జ్ఞాపకం చేసుకొనమని, నీ రాజ్యంలో మేమందరం ఉండులాగున
నీవు వచ్చి నీ రాజ్యంలో మేము ఉండలాగున మమ్మను ఆకర్షించుకుంటామని, నీ రాకడ వచ్చినప్పుడు మేము నీ రాకడలో ఉంటామని, ఎత్తబడి గుంపులో ఉంటామని నమ్మి విశ్వసించి పరిశుద్ధమైన యేసయ్య నామం పేరిట చిన్న స్తుతి ప్రార్థన మిక్కిలి వినయముతో దీనులమై అడిగి వేడుకొంచున్నాము మా గొప్ప పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు అయ్యున్న దేవుని రక్షకుడు, విమోచకుడు క్రీస్తు వారి కృప, కనికరము, వాత్సల్యము, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము, కాపుదల, క్షేమము, భద్రత ఇది మొదలుకొని ఆయన రాకడ వచ్చు పర్యంతము సార్వత్రిక సంఘములో చేరిన వారికందరికీ, ఈ దినము ఈ వాక్యము వినుచున్న వారికందరికీ సర్వదా సదాకాలము తోడే ఉండునుగాక. ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక.